ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా బాలినేని పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. దీంతో బాలినేని సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్ అడుగులో అడుగు వేసి నడిచారు. ఆయన ఒంగోలు ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో స్థానం సంపాదించారు. 2.5 ఏళ్ల తర్వాత జగన్ కేబినెట్ను పునర్వ్యవస్థీకరించారు. దీంతో మంత్రి పదవిని బాలినేని కోల్పోయారు. అయితే వైఎస్ జగన్ కుటుంబంతో బాలినేనికి సమీప బంధుత్వం ఉంది. అయినా ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారనే గట్టి ప్రచారమైతే జిల్లాలో గట్టిగానే సాగింది. అందువల్లే నాటి నుంచి పార్టీ అధిష్టానానికి ఆయన సాధ్యమైనంత దూరంగా ఉన్నారనే చర్చ సైతం సాగింది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరమైంది. ఎమ్మెల్యేగా సైతం బాలినేని ఓటమి పాలయ్యారు. అప్పట్నుంచే పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉంటున్న బాలినేని ఇన్నాళ్లు వైసీపీతో ఇష్టం లేని కాపురం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు. ఇకపై జనసేన పార్టీలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్న ఆయన ఆ పార్టీలోనూ కీలక రోల్ పోషిస్తారని తెలుస్తోంది. ఆయన అనుభవాన్ని జిల్లాకే పరిమితం చేయకుండా రాష్ట్ర స్థాయిలోనూ వినియోగించుకోవాలని యోచిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక జనసేన పార్టీలోకొచ్చిన మరో నేత సామినేని ఉదయభాను. కృష్ణా జిల్లాలో మంచి పట్టున్న నేత. ఆయన జగ్గయ్యపేట నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కూడా చాలా ప్రాధాన్యత గల అంశం. ఎందుకంటే వాస్తవానికి జగ్గయ్యపేటలో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఉదయభాను 3 సార్లు ఆ నియోజకవర్గంలో గెలవడం చాలా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అంశం. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటూ అందరివాడిలా మెలిగిన ఉదయభాను వైఎస్తోనూ జగన్తోనూ మంచి సన్నిహిత సంబంధాలు నెరిపారు. అయితే జగన్ కేబినెట్లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఆయన పార్టీలో నానాటికి తన ప్రాధాన్యం తగ్గిస్తూ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జనసేన పార్టీ తలుపు తట్టారు. వివాదరహితుడిగా పేరున్న ఉదయభానుకు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.